హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి లిటిల్ థింగ్స్. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి హెల్దీ టేస్టీ సూప్తో చేశాను. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ యాడ్ చేసుకోవాలి. గీ అనేది చాలా హెల్త్కి మంచిది, ఫ్యాట్ అని అనుకుంటారు, బట్ ఇదైతే ఫ్యాట్ కాదు. అందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఆవాలు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది సూప్ కాబట్టి జీరా డైజెషన్కి చాలా మంచిది. సో అందుకే జీరా యాడ్ చేసుకున్నాను. ఈలోగా మనము దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత మంచిది, ఎందుకంటే ఈ చిన్న చిన్న పీసెస్ మనం సూప్ తాగేటప్పుడు పంటి కింద పడినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. సో అందుకే చాలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని గీలో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక మంచి టిప్ ఉంది. ఈ వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే కనుక మంచిగా అండ్ ఫాస్ట్గా మంచి కలర్లో ఫ్రై అయిపోతాయి. సో ఇది ఒక మంచి టిప్. మనం ఏ వంటలు చేసినా ఇలా ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేస్తే మంచి కలర్లో వస్తాయి. అలాగే నేను ముందుగానే పచ్చి బఠానీ అయితే వాటర్లో నానబెట్టుకున్నాను. ఆ బఠానీ అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. బఠానీ కొంచెం హాట్ వాటర్లో కనుక నానబెడితే త్వరగా అవి నానతాయి, మంచి టెక్స్చర్ అనేది వస్తాయి బఠానీకి. సో నేను అందుకే ముందుగా హాట్ వాటర్ నానబెట్టుకున్నాను. దీనికోసం ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ రాగి పౌడర్ వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని చిన్న చిన్న బబుల్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీలైతే చేతన మనం మిక్స్ చేయొచ్చు, లేదంటే ఇలా స్పూన్తోనే మిక్స్ చేయొచ్చు. అయితే చిన్న చిన్న బబుల్స్ మాత్రం ఉండకూడదు, మంచిగా వాటర్లో మిక్స్ అయిపోవాలి రాగి పిండి. ఆ విధంగా మనము ఇట్లా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ మనము హాట్ వాటర్లో యాడ్ చేయాలి. ఇప్పుడైతే మనకు ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనము హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోకి మనము ఉప్మాలో అయితే ఏ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటామో ఆ విధంగా వాటర్ అనేది ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం బఠానీ అవి కూడా మంచిగా బాయిల్డ్ అవుతాయి. నేనైతే పెప్పర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రాగి వాటరు బాయిల్డ్ అయిన వాటర్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా బబుల్స్ లేకుండా స్టిర్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కనుక వీటిని ఉడికించాలి. మంచిగా బాయిల్డ్ అయిపోతుంది, మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇదైతే వర్షాకాలంలో ట్రై చేయండి, లేకుంటే ఎవరికైనా జలుబు ఉన్నప్పుడైనా ట్రై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా లాస్ట్గా అయితే నేనైతే కనుక కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా మనకు వేడి వేడి రాగి సూప్ అయితే కనుక రెడీ అయిపోయింది. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. జలుబున్న వర్షంలో అయినా ఈ సూప్ తాగితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.